అందరికీ ప్రైజ్ ద లార్డ్. రాత్రికాల ప్రార్థన. ప్రేమగల దేవ, జాలిగల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ దినమంతటిలో అయ్యా మీరు తోడుగా ఉన్నటువంటి దేవుడో తండ్రి. మరి రాత్రికాల సమయమందు దేవా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు నాయన, నీవిచ్చినటువంటి ఈ దినమును బట్టి, ఈ సమయమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడో ప్రభువా. మా మధ్యలో ఉన్నటువంటి దేవుడవు నాయన, నీకు వందనములు ప్రభువా. మా ప్రార్థన ఆలకిస్తున్నటువంటి దేవుడవయ్యా, నీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, మరి గడిచిన మే నెలంతా తండ్రి మీరు తోడుగా ఉన్నటువంటి దేవుడవు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడినటువంటి దేవుడవయ్యా. భయంకరమైనటువంటి ఆపదల నుండి, ప్రమాదాల నుండి ప్రభువా మమ్మల్ని రక్షించి అయ్యా, భయాందోళన నుండి ప్రభువా మమ్మల్ని రక్షించి దేవా, మరి జూన్ మాసములో అయ్యా మరి మొదటి రోజు తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలో భద్రపరచుకొని సజీవముగా నిలిపినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ దినమును చూడక తండ్రి ప్రభువా అయ్యా ఈ దినములో లేక తండ్రి మరణించి ఉన్నారో నాయన, మాకు ఈ దినమును అనుగ్రహించి ఈ రాత్రికాల సమయమందు ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేసే శక్తిని, బలమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు నాయన నిద్రిస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి తండ్రి. ప్రతి బిడ్డ ప్రభువా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా తమ పడక యొద్దకు వెళ్ళి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువా నిద్రించే కృపను దయచేయండి నాయన. అయ్యా మరి సెల్ ఫోన్ పట్టుకొని తండ్రి సెల్ ఫోన్తో అయ్యా మరి కాలక్షేపం చేసి సెల్ ఫోన్లో అనవసరమైన వీడియోలు చూస్తూ నాయన నిద్రించకుండా ప్రభువా మరి ముచ్చట్లు పెడుతూ అయ్యా మరి నాయన నిద్రించకుండా అయ్యా మరి దావీదు మహారాజు ఏ విధంగానైతే అయ్యా మరి నాయన పడక యొద్దకు వెళ్ళి ప్రభువా మరి నాయన నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిద్రించి ఉన్నాడు తండ్రి. అటువంటి నాయన మనస్సును, అటువంటి ఆత్మను ప్రభువా మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఇంకా ప్రయాణాలలో ఉన్నారో దేవా, వారందరికీ క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాము. క్షేమంగా అయ్యా వారి ఇంటికి చేరుటకు ప్రభువా నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు నాయన. ఎవరు తండ్రి త్రాగి రాకుండా ప్రభువా మరి గొడవ చేయాలనే ఆలోచన చేత రాకుండా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి ప్రయాణంలో తండ్రి మీరు క్షేమమును, భద్రతను దయచేసి నాయన వారింటికి క్షేమంగా వచ్చుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాము నాయన. మరి నేటి దినాలలో ఎక్కడ చూసినా తండ్రి ప్రమాదాలు. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రభువా మరి నాయన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా తండ్రి నమ్మకం లేదు ప్రభువా. అయ్యా మరెక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు, ఎక్కడ చూసిన తండ్రి బస్సులు అయ్యా మరి అగ్ని ప్రమాదానికి గురి అయిపోతున్నాయి నాయన. బస్సులు కాలిపోతున్నాయి తండ్రి, నడుస్తున్నటువంటి బస్సులు కాలిపోతున్నాయి ప్రభువా. అయ్యా మరి టిప్పర్లు నాయన వేగంగా నడిపి అయ్యా మరి టిప్పర్ల ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వాటన్నిటి నుండి ప్రభువా మరి విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. వాటన్నిటి నుండి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు తండ్రి ప్రతి బిడ్డ నీ దర్శనము చూడాలి ప్రభువా. నీ వాక్కును అయ్యా వినాలి తండ్రి. నీ స్వరాన్ని వినాలి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అనేక సమస్యల చేత బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో తండ్రి నాయన, నలిగిపోతున్నారో ప్రభువా మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి అప్పుల సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత ప్రభువా ఎంతమంది బిడ్డలైతే నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఉంటున్నారో తండ్రి వారి
వారిని అందరినీ ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము నాయన. యేసయ్య మీరు విడిపించండి, మీరు విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ విడుదల ప్రభువా నాయన మీరు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, ఈ రాత్రి కాల సమయమందు నాయన వారిని దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారిని దర్శించండి ప్రభువా, దర్శించండి నాయన. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి, బలహీనతల నుండి తండ్రి మీరు విడిపించి నాయన నీ స్వస్థతను ప్రభువా వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఇంతమంది బిడ్డలైతే ప్రభువా రాత్రి కాల సమయాలలో అయ్యా మరి ఉద్యోగాలు చేస్తున్నారు తండ్రి. అయ్యా మరి సాఫ్ట్వేర్స్ కంపెనీలలో అయ్యా మరి ఉద్యోగాలు చేస్తున్నారు నాయన. హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు, కర్మాగారాలలో పని చేస్తున్నారు తండ్రి. ఈ రాత్రి కాల సమయం ముందు నాయన పనులు చేస్తున్నటువంటి అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో భద్రపరచుకో నాయన. వారికి నిద్రమత్తు కలగకుండా తండ్రి అయ్యా ఆ యొక్క నిద్రమత్తులో తండ్రి వారు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా తండ్రి, ఏ మిషన్ ప్రభువ ఏ యంత్రము వారికి హాని కలిగించకుండా తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను. హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని దేవా మీరు నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. అయ్యా మరి రాత్రికాల సమయాలలో తండ్రి వారు ఆపరేషన్లు చేయుచుండగా తండ్రి మరి నాయన పేషెంట్లకు తండ్రి మరి నాయన అయ్యా మరి వైద్యము చేయుచుండగా తండ్రి సిలిన్స్ పెడుతుండగా ప్రభువ ఇంజెక్షన్స్ వేయుచుండగా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాము. అయ్యా మరి వారి నిద్రమత్తులో తండ్రి అయ్యా మరి నాయన తప్పుడు ఇంజెక్షన్లు వేయకుండా అయ్యా తప్పుడు మందులు ఇవ్వకుండా నాయన తప్పుగా సిలిన్స్ పెట్టకుండా తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాము. ఆపరేషన్లు చేస్తున్నప్పుడు తండ్రి మరి కరెంటు పోకుండా దేవా నీ సహాయమును దయచేయండి నాయన. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి కరెంటు పోయినప్పుడు తండ్రి వెంటిలేషన్స్ మీద అయ్యా మరి ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే రాత్రికాల సమయమందు వాహనాలు నడుపుతున్నారో తండ్రి అయ్యా దూర ప్రయాణాలు చేస్తున్నారు నాయన. వారి ప్రయాణాలలో మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. లగ్జరీ బస్సులలో వెళ్తున్నటువంటి వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి లగ్జరీ బస్సులు ప్రభువా అయ్యా మరి ప్రయాణం చేస్తుండగానే కాలిపోతున్నాయి నాయన. అయ్యా అయ్యా మరి ఆయా బస్సులలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి విమానాలు నడిపే వారికి అయ్యా మరి రైళ్లు నడిపే వారికి నాయన అయ్యా మరి తండ్రి లారీలు నడిపే వారికి తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారి ప్రయాణాలలో మీరు క్షేమమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి నాయన దేవా మరి తండ్రి కర్మాగారాలలో పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు తండ్రి, బాణసంచ తయారు చేసేటటువంటి మందుల కంపెనీలలో తండ్రి పని చేస్తున్నారు నాయన. అయ్యా మీరే వారందరికీ తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి గ్యాస్ లీకేజీ కాకుండా మరి గ్యాస్ సిలిండర్లు పేలకుండా దేవాన్ని కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి నాయన మీ ఆ యొక్క యంత్రాల దగ్గర ఉండి వారు పనులు చేస్తుండగా తండ్రి అయ్యా మరి యంత్రాల ద్వారా వారికి ఎలాంటి హాని కలగకుండా తండ్రి వారికి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. మా గొప్ప దేవుడా ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెట్టుచున్నామయ్యా. మీరే ఆలకించండి, ఆలకించండి తండ్రి. నీ సహాయమును దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు తండ్రి. రాత్రంతా ప్రభువా అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే పీడకలల చేత దుష్ట కలల చేత బాధపడుతున్నారో అయ్యా మరి పడుకోవాలంటేనే భయపడుతున్నారు నాయన. అయ్యా మరి పడుకుంటే మాకు నాయన పీడకలలు పడుతున్నాయని, దుష్ట కలలు పడుతున్నాయని, ఎవరో వచ్చి మా మీద కూర్చున్నట్లు అనిపిస్తుందని, ఎవరో వచ్చి గొంతు నిలిమినట్టు అనిపిస్తుందని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి అయ్యా తండ్రి. అటువంటి భయము నుండి, అటువంటి అంధకార చీకటి శక్తుల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము నాయన. అంధకార చీకటి శక్తులను దురాత్మ
సాతాను బంధకాలను ప్రభువా నీ నామములో విడిపించమని వేడుకొనుచున్నాము. నీ నామములో వాటిని గద్దిస్తున్నాము ప్రభువా, నీ నామములో వాటిని గద్దిస్తున్నాము తండ్రి, నీ నామములో వాటిని బంధిస్తున్నాము నాయన. భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకమందును బంధించబడునని సెలవిచ్చిన దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి సాతాను బంధకాల చేత, అపవిత్రాత్మల చేత నాయన పీడింపబడుతున్నారో తండ్రి, దుష్ట కళల చేత, పీడ కళల చేత, అంధకార చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో తండ్రి, అయ్యా వారికి విడుదల, నీ నామములో వారికి విడుదల 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 దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన నిద్రలో నడుస్తున్నారో తండ్రి, నిద్రలో అయ్యా మూత్రం పోసుకొనుచున్నారో తండ్రి, నిద్రలో ఉలిక్కి పడుతున్నారు ప్రభువా, అయ్యా అయ్యా మీరు వారి బలహీనత నుంచి మీరు విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. వారికి ఉన్నటువంటి అతి బలహీనత నుంచి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి, నాయన నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే మీరే తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించమని వేడుకొనుచున్నాము. రాత్రి జాముల యందు తండ్రి నాయన అయ్యా నీ వాక్యమును ధ్యానించి తమ పడకల దగ్గరకు వెళ్ళి ప్రభువా నీ వాక్యమును ధ్యానించి నీకు ప్రార్థించి ప్రభువా నిద్రించే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఇంతమంది బిడ్డలైతే రాత్రికాల సమయాలలో ఆరాధన చేస్తున్నారో తండ్రి, రాత్రంతా ప్రార్థిస్తున్నారు దేవా, రాత్రంతా నీ పాదముల దగ్గర మొరపెడుతున్నారు ప్రభువా, అయ్యా వారిని నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి నాయన, పరిశుద్ధాత్మ బలము చేత నింపండి తండ్రి, నీ పునరుత్థాన బలము చేత వారిని నింపండి ప్రభువా, అభిషేకించండి తండ్రి. ఆనాడు అయ్యా మరి మేడ గదిలో శిష్యులు ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడి ఉన్నారు తండ్రి నాయన. అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మా అందరి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాం అయ్యా. ఆత్మతో ప్రార్థన చేసే శక్తిని, ఆత్మతో మొరపెట్టే శక్తిని, ఆత్మలో నాయన రోదన చేసే శక్తిని మా అందరిలో నింపమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మేము బలహీనులము కాకుండా, శక్తిహీనులము కాకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మను, నీ పునరుత్థాన శక్తిని తండ్రి మా అందరిలో నింపమని బ్రతిమలాడుచున్నాను నాయన. తండ్రి మా పిల్లలను కాపాడండి అయ్యా, అయ్యా దుష్టు నుండి మా పిల్లలను కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని దుష్టుని చేతిలో పడకుండా, అపవాది చేతిలో పడకుండా తండ్రి, సాతాను బంధకాలలో వారు చిక్కుకొనకుండా తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ రక్షణను దయచేయండి ప్రభువా. వారిని అందరినీ తండ్రి నీ రెక్కల కింద చేర్చుకొని ఆయన, నీ బలిష్టమైనటువంటి రెక్కల కింద వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి విషపురుగులు కుట్టి, పాములు కుట్టి, తేళ్లు కుట్టి బాధపడుతున్నారు అయ్యా, అయ్యా అయ్యా అటు విషము నుండి ప్రభువా వారిని విడిపించండి తండ్రి నాయన. విషము వారి శరీరంలో నుండి, వారి రక్తములో నుండి తొలగిపోవటకు నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదములు పట్టుకొని వేడుకొనుచున్నామయ్యా. ఈ రాత్రికాల సమయమందు పంట పొలాలలో పనిచేస్తున్న రైతులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి నాయన బోరు బావుల దగ్గర పనిచేస్తున్న వారికి అయ్యా మరి బోర్లు వేస్తున్నప్పుడు తండ్రి, మరి కాలువలు తవ్వుతున్నప్పుడు ఎలాంటి కరెంటు వైర్ల ద్వారా తండ్రి వారికి కరెంట్ షాక్ తగలకుండా నీ కాపుదల దయచే తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమంతటిలో తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా మరి రాత్రికాల సమయమందు ప్రతి బిడ్డ ఇంటి చుట్టూ తండ్రి నీ అగ్నిని కంచెగా వేసి అయ్యా కాపాడమని వేడుకొనుచున్నాము అయ్యా. మరి యోబు
ఇంటి చుట్టూ తండ్రి ఏ విధంగానైతే నీ దూతలను నీ అగ్నిని కంచెగా వేసి ఉన్నావో తండ్రి, అపవాదిగాడు లోనికి ప్రవేశించకుండా తండ్రి, మరి సాతానుగాడు లోనికి ప్రవేశించకుండా తండ్రి నీ అగ్నిని ఏ విధంగానైతే కంచెగా వేసి ఉన్నావో తండ్రి, ప్రతి బిడ్డ ఇంటి చుట్టూ తండ్రి నాయన మీరు కంచెగా వేయమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా అయ్యా ప్రతి బిడ్డ తండ్రి నాయన నీ కాపుదలలో అయ్యా నిద్రించుటకు, నీ కాపుదలలో జీవించుటకు ప్రభువా సహాయం చేయండి. మా జీవము గల మా దేవా నీకు వందనములు, సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రములు, సర్వాధికారి నీకు స్తోత్రములు నాయన. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించే దేవా నీకు కృతజ్ఞతలు నాయన. 7 ఆత్మలు కలిగినటువంటి దేవా నీకు కృతజ్ఞతలు ప్రభువా. అపరంజిని పోలిన పాదములు కలిగినటువంటి దేవుడో నాయన, అగ్ని నాలుకల వంటి అయ్యా మరి తండ్రి నేత్రములు కలిగినటువంటి దేవుడో తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. కెరూపులు సెరూపులు యేసయ్యా నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత అయ్యా కోట్లాది దూతల చేత అయ్యా నిత్యము స్తుతింపబడుతున్నటువంటి మా యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను స్తుతించుటకు మా నోరు సరిపోదయ్యా, నిన్ను స్తుతించుటకు మా నాయన మా మనసు సరిపోదు తండ్రి. నీ పాదములకై స్తోత్రములయ్యా. అయ్యా మేము స్తుతించాలి తండ్రి, నిన్ను ఘనపరచాలి, నీ నామాన్ని గొప్ప చేయాలి తండ్రి. అన్యుల ఎదుట ప్రభువా అయ్యా నీ మహత్ కార్యములను, నీ సూచక క్రియలను జరిగించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు తండ్రి ప్రతి బిడ్డను తండ్రి నీ రెక్కల కింద భద్రపరుచుకొని నీ ఆరోగ్యమును వారికి దయచేసి అయ్యా మరి మంచి నిద్రను వారికి అనుగ్రహించి ఉదయము లేవగానే అయ్యా తండ్రి అని మొరపెట్టే కృపను భాగ్యమును వారందరికీ దయచేయమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.